ఒక కుక్క, దానికి బంగారు సింహాసనం మీద పట్టాభిషేకం వినడానికి చాలా వింతగా ఉంది గదూ. కాని ఈ ఆలోచన వెనుక ఒక గొప్ప తెలుగు పద్యం, అందులో ఎంతో లోతైన జీవిత సత్యం దాగి ఉంది. రండి, దాని గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. సరే, ముందుగా ఒక దృశ్యాన్ని ఊహించుకుందాం. ఒక బంగారు సింహాసనం చూడ్డానికి ఎంత వైభవంగా, ఎంత అధికారికంగా ఉంటుందో కదా. దాన్ని చూడగానే మనకు అధికారం, హోదా, గౌరవం ఇవన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు ఆ సింహాసనమే కాదు, సమయం కూడా చాలా గొప్పది. అంతా శుభప్రదంగా ఉంది. మంచి ముహూర్తం, గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్న సమయం. అంటే ఏదో ఒక పెద్ద మంచి కార్యం జరగబోతోందన్నమాట. మరి ఇంత గొప్ప సింహాసనం, ఇంత మంచి సమయంలో దాన్ని అధిష్ఠించేది ఎవరు? బహుశా ఒక మహారాజు లేదా గొప్ప యోధుడు. కానేకాదు, ఇక్కడే అసలు ట్విస్టుంది. ఆ గౌరవాన్ని అందుకునేది మనం అస్సలు ఊహించని ఒకటి. అయితే అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది. దాని స్వభావం నిజంగా మారుతుందా? అంటే బయటనుంచి ఎంత గొప్ప హోదా ఇచ్చినా లోపలున్న అసలు గుణం మారుతుందా లేదా? రండి, ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఈ కథ వినడానికి వింతగా ఉన్నా ఇది ఈ మధ్య పుట్టింది కాదు. ఇది శతాబ్దాల నాటి మన తెలుగు విజ్ఞానం నుంచి వచ్చిన ఒక బలమైన నీతి కథ. దీని లోతైన అర్థాన్ని మనం తెలుసుకోవడానికి మనకు మార్గనిర్దేశం చేస్తున్నారు ప్రముఖ తెలుగు పండితులు రమేష్ గారు. అసలు ఈ పద్యం ఎక్కడిది? ఎవరు రాశారు? ఇది మనందరికీ తెలిసిన ప్రఖ్యాత సుమతీ శతకంలోనిది. దీన్ని రాసింది కవి బద్దెన. మనకు తెలుసు కదా, సుమతీ శతకంలో పద్యాలన్నీ జీవితానికి అవసరమైన ఎన్నో నీతిసూత్రాల్ని చెప్తాయి. సరే, ముందుగా ఆ పద్యాన్ని ఒకసారి చూద్దాం, దాని అసలు తెలుగు రూపంలో. ఆ పదాల కూర్పులో, ఆ శబ్దంలో ఎంత అందమున్నో చూడండి. ఒకవేళ తెలుగు చదవడం రానివాళ్లు ఉంటే వాళ్లకోసం ఇక్కడ రోమన్ లిపిలో కూడా ఇచ్చాం. దీనివల్ల పద్యంలోని ఆ లయ, ఆ ఉచ్చారణ అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పద్యం వెనుకన్న అసల జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే దాన్ని లైన్ బై లైన్ విడమర్సి చూద్దాం. ప్రతి పదంలో ఎంత లోతైన అర్థం దాగుందో చూద్దాం. మొదటి 2 లైన్లు చూడండి. కనకపు సింహాసనమున అంటే ఒక బంగారు సింహాసనం మీద. దాని తరువాత శునకము కూర్చుండబెట్టి అంటే ఒక కుక్కను కూర్చోబెట్టి. చూశారా ఆ తేడా? ఎక్కడ బంగారు సింహాసనం, ఎక్కడ కుక్క? రెండిటికీ అసలు పొంతనే లేదు. కేవలం కూర్చోబెట్టడమే కాదు, ఆ తర్వాత ఏమైందో చూడండి. శుభలగ్నమునం దునరగబట్టముగట్టినా అంటే ఏంటి? చాలా మంచి ముహూర్తంలో శాస్త్రోక్తంగా దానికి రాజుగా పట్టాభిషేకం కూడా చేశారు, అన్ని లాంఛనాలతో. ఇన్ని చేసిన తరువాత కవి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఇదే పద్యానికి ప్రాణం. వెనుకటి గుణమేల మాను అంటే దాని పాత అలవాట్లు, దాని సహజ గుణం ఎందుకు పోతుంది? పోదు కదా అని. ఇది మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న, అంతే. సరే, ఈ కుక్క కథ అంతా బాగానే ఉంది. కాని దీనికి, మనకి అంటే మానవ స్వభావానికి సంబంధమేంటి? ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ పోలిక ద్వారా కవి మనకేం చెప్పాలనుకుంటున్నాడో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే మనకు అసలు విషయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సింహాసనం మీద కుక్క అంటే బయటికి కనిపించే హోదా, అధికారం, డబ్బు లాంటిది. కాని ఆ కుక్క అసలు గుణం అది మారదు. అది ఎప్పటికీ నీచ స్వభావం ఉన్న వ్యక్తికి ప్రతీక. బయట ఎన్ని మార్పులొచ్చినా లోపల స్వభావం మారదు అని చెప్పడం. సో ఈ పద్యం యొక్క సారాంశమేంటంటే, మీరు కుక్కకి కిరీటం పెట్టినా, సింహాసనం మీద కూర్చోబెట్టినా అది కుక్కలానే ప్రవర్తిస్తుంది. దాని బుద్ధి మారదు. సరిగ్గా అలాగే కొందరి మనుషులకి ఎంత పెద్ద పదవి వచ్చినా, ఎంత డబ్బు వచ్చినా వాళ్ల అసలు గుణం, ఆ నీచ స్వభావం ఎక్కడికీ పోదు. ఏదో ఒక రోజు అది బయటపడి తీరుతుంది. అందుకే బద్దెన కివర్లో వినరా సుమతి అని అంటే, ఓ మంచి బుద్ధి ఉన్నవాడా విను అని మనల్ని హెచ్చరిస్తున్నాడు. 100 క్రితం రాసిన పద్యం. కాని ఆలోచించండి, ఈ రోజుకు కూడా ఇది ఎంత నిజమో కదా. ఎందుకని ఈ పద్యంలోని సత్యం ఇప్పటికీ నిలిచి ఉంది? మానవ స్వభావం గురించి చెప్పిన ఈ మాటలు కాలంతో పాటు ఎందుకు పాతబడలేదు? దీన్నంతటినీ మనం ఒక్క మాటలో చెప్పాలంటే, బయటనుంచి వచ్చే గౌరవాలు, పదవులు, పరిస్థితులు ఇవేవీ ఒక మనిషి యొక్క అసలు పుట్టుకతో వచ్చిన స్వభావాన్ని మార్చలేవు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఇదే
ఈ పద్యం చెప్పే శాశ్వత సత్యం. మరి ఈ పద్యంలోని జ్ఞానాన్ని మన ఇప్పటి ప్రపంచానికి అన్వయించి చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజుల్లో మన సమాజంలో ఉన్న బంగారు సింహాసనాలు ఏవి? అవి పెద్ద పదవులు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, లేదా డబ్బు కావచ్చు. మరి ఇవన్నీ కూడా మనుషుల అసలు స్వభావాన్నే మార్చడంలో విఫలమవుతున్నాయా? ఏమంటారు?